ఆర్థిక ఇబ్బందుల్లో జబ్బుపడ్డ వారందరినీ కూడా సీఎం 23వ విడతగా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 23వ దఫాలో ఈరోజు వారు ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఎన్నో రకాల ఇబ్బందులు పడి ఆస్తులు ఇట్లాంటివన్నీ కారణం పెట్టుకొని వైద్యాలను చేయించుకొని వచ్చిన తర్వాత వారందరికీ కూడా ఒక ఇబ్బందులు వాళ్ళు ఎదుర్కోవాలనే మంచి ఉద్దేశంతో ఈ ప్రభుత్వం సీఎం జబ్బు బట్టి ఖర్చు పెట్టుకునే దాంట్లో కొంత డబ్బులు వారికి ఆర్థిక సాయం అందించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 23వ దఫాలో 59,46,275 రూపాయలు ఈరోజు పంపిణీ చేయడం జరుగుతుంది. కొంతమంది వచ్చిన వాళ్ళందరికీ ఇచ్చినా ఈరోజు సాయంత్రం రేపు లోపల మొత్తం అందరికి ఇస్తారు. ఇంత భారీ ఎత్తున సహాయం అనేది భారతదేశంలో ఎక్కడ కూడా లేదు. ఒక ఆంధ్రప్రదేశ్ ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో పార్టీ తప్పక ఆంధ్రప్రదేశ్లో భారతదేశంలో ఎక్కడ కూడా లేదు. అంత భారీ ఎత్తున ఒకరికి 3 లక్షలు 2,80,000 రూపాయలు 1,70,000 ఇట్లా వస్తా వారి యొక్క ఖర్చు పెట్టుకునే దాంట్లో ఇస్తా రావడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని ఇంత ఆర్థికంగా ఇబ్బంది పడ్డ వారందరికీ ఆర్థిక సాయం చేసే ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ రాష్ట్రంలో అందరికంటే హైయెస్ట్ మొదటి విడతలో 2వ దాంట్లోనే ఉన్నాం మన రాష్ట్రం ఈ కంపెనీలో సీఎం రిలీఫ్ కంపెనీ. కాబట్టి ఇక్కడే లోకల్గా నేను ఉంటాను కాబట్టి ఎవరు వచ్చినా కూడా వాళ్ళు అప్లికేషన్ తీసుకొని పైకి పంపిస్తే వాళ్ళు దాని ఖర్చులను బట్టి దాంట్లో కొంత భాగం పర్సెంటేజ్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి రాష్ట్రంలోనే మనం అగ్రగామిగా ఈ యొక్క సీఎం రిలీఫ్ ఫండ్లో కాబట్టి ఈ యొక్క సీఎం రిలీఫ్ను ప్రతిరోజు ఎవరు వచ్చినా తీసుకుంటానో వాళ్ళందరూ అప్లికేషన్ ఫార్వర్డ్ చేస్తాను. అక్కడి నుంచి వచ్చేయండి మళ్ళీ డిస్ట్రిబ్యూట్ చేస్తాను. కాబట్టి ఇంత భారీ ఎత్తున సీఎం రిలీఫ్ చేయడం అనేది మన ఆంధ్రప్రదేశ్లో మొదటి స్థానంలో మనం ఉన్నాం. కాబట్టి ఈ ముఖ్యమంత్రి గారికి కూటమి ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇంత భారీ ఎత్తున సహాయం చేసి ఈ యొక్క ప్రభుత్వాన్ని ఆదుకోవాలనే మంచి ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకు పోరాటం. ఇంకా భవిష్యత్తులో ఇంతకంటే ఎక్కువ జరగాలని ఇంతకంటే ఎక్కువ సంఖ్యలో జబ్బుపడ్డ ఆదుకోవాలని మనస్ఫూర్తిగా